హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఇవాళ మరో పీటాట్ థీమ్ చూద్దాము. బ్యాక్డ్రాప్లో ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ డిజిటల్ ప్రింట్ పీటాట్ది. సో ఇందులో మనకి హౌస్ వార్మింగ్స్కి, బేబీ షవర్స్కి, ఇలాంటి ట్రెడిషనల్ దాని అన్నిటికీ కూడా బ్యాక్డ్రాప్ బాగా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ నేను హెవీ డ్యూటీ స్టాండ్ పెట్టుకుని దానికి నా క్లాత్ వేస్తుని నేను 8x8 సైజ్ పెట్టుకుని, సో రిమైనింగ్ క్లాత్ అంతా కూడా బ్యాక్ రాడ్కి నేను ఇక్కడ టేప్ వేస్తున్నాను అనమాట. ఇది మీకు పిన్స్ పెట్టుకోవాలి అనుకుంటే పిన్స్ పెట్టుకోవచ్చు. సో నాకు ఆ టైట్ లుక్ రావడానికి నేను టేప్ వేస్తున్నా. బట్ ఇక్కడ నాకు సజెషన్ ఏంటి అంటే, మీరు ఎంత హైట్ అయితే లేపాలనుకుంటున్నారో అంత హైట్ లేపి అప్పుడు టేప్ వేయండి. ఎందుకు అంటే స్టాండ్ పైకి లెగదు. ఇక్కడ నేను వీడియో గురించి ముందునే నేను 6 ఫీట్లోని టేప్ వేస్తున్నాను. సో తర్వాత నేను తీసి మళ్ళీ హైట్ లేపుతూని ఆ టేప్ అంతా తీసి మళ్ళీ నేను టేప్ అంతా స్టిచ్ చేస్తున్నా. ఇక్కడ చూసారా, నేను టేప్ అంతా కూడా క్లాత్కి రాడ్కి కూడా స్టిచ్ చేశాను అనమాట. ఇక్కడ మీరు క్లియర్ టేప్ అన్న యూస్ చేయొచ్చు, లేకపోతే మాస్కింగ్ టేప్ అన్న యూస్ చేయొచ్చు. సో ఇక్కడ 2 రాడ్ యూస్ చేయాలి నా థీమ్కి. సో నేను సైడ్ దానికి క్లిప్స్ పెట్టేసి బ్యాక్ రాడ్కి, సో ఫ్రంట్ నేమో ఇంకొక రాడ్ని సెట్ చేస్తున్నా. ఈ ఫ్రంట్ రాడ్ పెట్టిన తర్వాత దీనిపైన మనం గ్రిడ్స్ పెట్టుకోవాలి. సో మనం బ్యాక్ రాడ్ అండ్ ఫ్రంట్ రాడ్ కూడా సేమ్ హైట్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 8 విత్ పెట్టుకున్నాను కాబట్టి 2 రాడ్స్ కూడా నాయి 8 సైజ్లోనే ఉన్నాయి. సో ఆ డ్రేప్ ఎలా పెట్టాలి చూసారా ఇక్కడ. సో ఆ క్లిప్ని నేను ఫ్రంట్కి వచ్చేలాగా ఫిక్స్ చేస్తున్నా. ఇప్పుడు నేను గ్రిడ్స్ ఇవి నేను ఇక్కడ దీనికి వచ్చి 8 విత్ పెట్టుకున్నాను కాబట్టి 3 గ్రిడ్స్ అవసరమైనాయి నాకు. సో 3 గ్రిడ్స్ని కూడా నేను ఫస్ట్ రాడ్ ఏదైతే ఫ్రంట్ రాడ్ ఉందో ఆ ఫ్రంట్ రాడ్కి అలైన్ అయ్యేలాగా పెట్టుకుని అక్కడ మనం జిప్ టైస్ వేసుకోవాలి. ఆ జిప్ టైస్ దేనికి వేయాలి అంటే ఫ్రంట్ రాడ్కి అండ్ గ్రిడ్కి వేసుకుంటే ఇంకా మనకి గ్రిడ్ ఎక్కడ కదలదు. మళ్ళీ కూడా మనం 3 గ్రిడ్స్ పెడుతున్నాం కాబట్టి మధ్యలో కూడా మీరు జిప్ టై వేసుకోవాలి. గ్రిడ్కి అనుకున్నా కూడా వేసుకోవచ్చు. సో నా గార్లాండ్స్ అన్నిటినీ కూడా నేను ఎక్కడ సేఫ్టీ పిన్ కానీ ఏది యూస్ చేయను, అన్నీ కూడా డైరెక్ట్ గ్రిడ్కే పెడతాను నేను. ఇప్పుడు చూపిస్తాను ఎలా నేను జిప్ టైస్ ని గ్రిడ్ కి అండ్ దీనికి వేసాను అన్నది మీకు చూపిస్తాను. సో మీరు జిప్ టైస్ అన్నా యూస్ చేయొచ్చు, లేకపోతే స్ట్రింగ్స్ అన్నా యూస్ చేయొచ్చు. బట్ నా సజెషన్ అయితే జిప్ టైస్ వేయడం వల్ల అస్సలు కదలకుండా రాడ్ కి ఫిట్ అయి ఉంటది. సో చూసారా, నేను ప్రతిదీ కూడా అక్కడ నేను వేసాను. ఇప్పుడు వచ్చి నేను గార్లాండ్స్ ని యూస్ చేస్తాను. ఇక్కడ నేను వచ్చి పర్పుల్ అండ్ బేబీ పింక్ గార్లాండ్స్ ని తయారు చేస్తున్నాను ఈ థీమ్ కి. సో ఆ గార్లాండ్స్ ని ఫస్ట్ లింక్ గార్లాండ్స్ ని సైడ్స్ ఎక్కడ రాడ్ కనిపించకుండా కవర్ చేశాను. సో తర్వాత నేను సైడ్ గార్లాండ్స్ అవన్నీ కూడా పైన గ్రిడ్ కి ఆల్రెడీ మెష్ లాగా ఉంది కాబట్టి ఆ మెష్ నుంచి నా గార్లాండ్స్ కి పైన హెస్ హుక్ ఉంటుంది. హెస్ హుక్ కి హ్యాండ్ చేసేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్ కూడా అన్ని డైరెక్ట్ గ్రిడ్ కి హ్యాండ్ చేసేసాను. చూసారా, నేను గ్రిడ్స్ కి. సో ఎందుకు అంటే బ్యాట్ వరకు నేను గ్రిడ్ వేసాను కాబట్టి బ్యాట్ కి ఆల్రెడీ నాకు గ్రిడ్ వస్తుంది. ఆ గ్రిడ్ కి ఈ ఎస్వుట్ పెట్టుకుని హ్యాండ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నాకు కావాల్సిన గార్లాండ్స్ అన్నిటినీ కూడా హైట్ వైజ్ చూసుకుని హ్యాండ్ చేస్తుంటాను. ఇక్కడ నేను 8 ఫీట్ యూస్ చేశాను, 6 ఫీట్ యూస్ చేశాను, 5 ఫీట్ యూస్ చేశాను. సారీ, ఇక్కడ నేను మిడిల్ డిజైన్ లో కొంచెం ప్లెయిన్ ఉంది కదా, అక్కడ నేను జస్ట్ 1 ఫీట్ స్మాల్ గార్లాండ్స్ ని తయారు చేస్తున్నాను. అవన్నిటిని కూడా గ్రిడ్ కి పెట్టుకుని మొత్తం అంతా హ్యాంగ్ చేసుకుంటున్నా. సో చూసారా, జస్ట్ క్లాత్ కి లిటిల్ బిట్ ముందుకు వస్తుంది అంతే. అవన్నీ కూడా అక్కడ స్మాల్ గార్లాండ్స్ ని అన్నిటిని హ్యాంగ్ చేసేస్తున్నాను. ఈ సైడ్ ని కూడా నేను ఇంకొక గార్లాండ్ కూడా పెట్టాను, అది కూడా వస్తుంది ఎలా హ్యాంగ్ చేశాను ఏంటి అన్నది. సో మీరు హ్యాండ్ చేస్తుంటున్నప్పుడు కానీ మీకు హెస్ హుక్ ఏమైనా టైట్ గా ఉంది అంటే మీరు కొంచెం లూజ్ చేస్తుని దాన్ని, అంటే కొంచెం విత్ వచ్చేలాగా లూజ్ చేస్తుని దాన్ని హ్యాండ్ చేస్తుంటే చాలా ఈజీగా గ్రిడ్ కి హ్యాంగ్ అయిపోతాయి.
ఈ గ్రిడ్ అన్ని హ్యాండ్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా హైట్ లో లేదు అలా అనిపిస్తున్నా కూడా సో మీరు మధ్యలో ఉన్న లిల్లీస్ ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అన్ని కూడా కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అయ్యి ఉంటది. సారీ, ఇక్కడ నాకు డార్క్ అయ్యింది, నేను చూసుకోలేను వెనకాల విండోస్ నుంచి నాకు లైట్ బ్యాక్డ్రాప్ మీద పడుతోంది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను కొంచెం గ్యాప్ ఇచ్చి ఎండ అది కొంచెం సన్ తగ్గిన తర్వాత నేను మళ్ళీ చేశాను మిగిలిన బ్యాక్డ్రాప్ అంతా కూడా. ఇప్పుడు చూసారా ఇప్పుడు నేను నైట్ కొంచెం ఈవినింగ్ అయిందా చేశాను. సో సైడ్ అంతా కూడా చేసేసి సో ఏదైతే ఫ్రంట్ వరకు రాడ్ కి మనం వేసామో మొత్తం అక్కడ ఆల్మోస్ట్ నేను 20 to 25 స్మాల్ గార్లాండ్స్ ఎక్కడ గ్యాప్ లేకుండా సో ఆల్టర్నేట్ పెట్టుకుంటూ గ్రిడ్ కి సో ఫిల్ చేస్తున్నా. మీరు ఫస్ట్ నా సజెషన్ ఏంటి అంటే మీరు ఫ్రంట్ గ్రిడ్ రో అంతా మీరు ఎలా అయితే 2 గ్రిడ్స్ ఓన్లీ హ్యాండ్ చేసుకుంటానంటే అలా మొత్తం అంతా గ్రిడ్ హ్యాండ్ చేసుకుని మళ్ళీ మధ్య మధ్యలో అక్కడక్కడ గ్యాప్స్ ఏమీ లేకుండా గ్రిడ్ కి హ్యాండ్ చేస్తుంది. సో అన్ని కూడా పింక్ అండ్ వైట్ కాబట్టి మిడిల్లో ఇట్ విల్ గివ్ ఎ గుడ్ లుక్. సో ఇక్కడైతే నాకు మా పాప హెల్ప్ చేస్తుంది సో ప్రతిదీ ఆ గార్లాండ్ ఇవ్వడానికి. సో నేను అందుకని చెప్పేసి విత్ ఇన్ 5 minutes లో మొత్తం గ్రిడ్ కి అన్ని హ్యాంగింగ్స్ హ్యాండ్ చేసేసాను. ఇలా హ్యాండ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏమన్నా హ్యాండ్ చేయాలి అని అనిపిస్తే మీరు ఏమన్నా మీ దగ్గర ఏదన్నా ఇంకా ఆ థీమ్ కి మ్యాచ్ అయ్యేవి ఏమన్నా ఉంటే మ్యాచ్ చేసుకోవచ్చు. బట్ నాకు క్రౌడ్ అవుతుంది అని చెప్పేసి వైట్ అండ్ పింక్ నేను అంతవరకు హ్యాండ్ చేశాను. So this will give a elegant and beautiful also, and it won't be crowded already. It won't be crowd also. సో ఎందుకు అంటే మన మధ్యలో ఉన్న ప్యాలెస్ అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది, సైడ్ ఉన్న పిచ్ వైట్ క్లియర్ కనిపిస్తుంది, ఫ్రంట్ ఉన్న పీకాక్ క్లియర్ కనిపిస్తుంది. సో మనం జస్ట్ మన గార్లాండ్స్ కూడా మనం ఓన్లీ సైడ్ నే ఇచ్చాం కాబట్టి సో ఇట్ విల్ గివ్ గుడ్ లుక్. సో ఇలాగే మొత్తం నా థీమ్ అంతా కూడా నేను ఎలా అయితే కావాలనుకున్నాను అలా అంతా చేసేసా. ఫ్రంట్ వచ్చి నేను జంబూ తోరన్ యూజ్ చేసా, అది డార్క్ కలర్ గ్రీన్. సో దీనిని మధ్యలో జిప్ టై అండ్ సైడ్స్ కూడా జిప్ టై వేయాలి. మీకు ఇంకా మిడిల్లో కానీ జారుతుంది అంటే అక్కడ కూడా కొంచెం జిప్ టైస్ వేసుకోవాలి. అంతే. ఇది కానీ మీరు కానీ ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చిందో నా కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.